Hi all of you, welcome to our Learn to Pro channel. So up to now patterns లో square pattern, right angle triangle pattern we have discussed. సో స్క్వేర్ ప్యాటర్న్ లోనే క్యారెక్టర్ కాకుండా అంటే మనం ప్రీవియస్ గా స్టార్ యూజ్ చేసి స్క్వేర్ ని ఎలా ప్రింట్ చేయాలి, రెక్టాంగిల్ ఎలా ప్రింట్ చేయాలి, సో ఇలా ప్యాటర్న్స్ చూసాం. సో ఈ రోజు మనం నంబర్ ప్యాటర్న్స్ చూద్దాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఓన్లీ వన్ స్పెసిఫిక్ క్యారెక్టర్ లైక్ స్ట్రింగ్, స్టార్, సో లైక్ దట్ దే విల్ ఆస్క్ యూ యూజింగ్ నంబర్ ప్యాటర్న్స్. అంటే ఇలా నంబర్స్ మీద ప్యాటర్న్స్ ని ఇవ్వచ్చు. సో వాటిని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో సేమ్ మీరు అంటే స్క్వేర్ ప్యాటర్న్ మనం ఎలా ప్రింట్ చేసామో అలానే ఇక్కడ కూడా సేమ్ లాజిక్, కాకపోతే ఒక్క స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఏంటో మీరు గుర్తు పెట్టుకోగలిగితే ఈజీగా ఏ ప్యాటర్న్ ఇచ్చినా, స్క్వేర్ లో ఏ నంబర్ ప్యాటర్న్ ఇచ్చినా you can easily solve any type of pattern. Okay, so here I have listed 4 types of patterns in numbers. So try to learn that things, and at the end of this session I will give you one homework question which is very interesting. So try to solve that homework question. మనం ఈసారి నెక్స్ట్ లైవ్ లో ఎప్పుడైతే కండక్ట్ చేసుకుంటామో ఆ లైవ్ లో నేను మీకు ఈజీగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్. ఓకే, సో ఈ నంబర్ ప్యాటర్న్స్ వరకు ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో సో సేమ్ స్క్వేర్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలంటే మనం ఎలాగా, సో 2 లూప్స్ వాడతాం. రోస్ కి ఒక లూప్, కాలమ్ కి ఇంకొక లూప్. సో ఆర్ ఇన్ రేంజ్ ఆఫ్ ఇన్ దెన్ ఆ రేంజ్ నేను ఇక్కడ 4 కాలమ్స్ 4 రోస్ కాబట్టి నేను 1 తో స్టార్ట్ చేసి 5 తో ఎండ్ చేస్తున్నాను. ఓకే, దెన్ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ టేక్ 4 also here. Okay, then 0 తో స్టార్ట్ అవుతుంది లూప్ ఆటోమేటిక్ గా. దెన్ కాలమ్ కి సేమ్ రేంజ్, సో 1 to 5. దెన్ సో ఇక్కడ మనం ప్రీవియస్ గా ప్రింట్ స్టార్ అని డైరెక్ట్ గా ఇచ్చేసాం. బట్ ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి, నంబర్స్ ని ప్రింట్ చేయాలి. అండ్ దట్ టు స్టార్ట్ విత్ 1 and 2 3 4 లైక్ దాట్. అంటే మీరు ఒక వేరియబుల్ ని రీడ్ చేసుకోండి, ఏదో ఒక నంబర్ అని. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్యాటర్న్, మనకి 1 తో కాబట్టి 1 తో రీడ్ చేసుకోండి. సో ఇక్కడ ఆ నంబర్ ని ప్రింట్ చేయండి. గాట్ ఇట్, స్పేస్. ఓకే, దెన్ సో ప్రింట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, అండ్ ఎండ్ విత్ వాడి నెక్స్ట్ న్యూ లైన్ కి వెళ్లకుండా నెక్స్ట్ కాలమ్ కి వెళ్ళు అని ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం. గాట్ ఇట్. దెన్ నెక్స్ట్ నెంబర్ వాట్ ఇట్ హ్యాస్ టు బి ప్రింట్ 2, అంటే ఆ నంబర్ కి +1 మీరు ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే ఇందులో కీ స్టెప్. సో ఆ నంబర్ ని నేను ఇంక్రిమెంట్ చేయాలి బై 1. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం అది 1 ప్రింట్ చేస్తుంది, ఇంక్రిమెంట్ చేస్తుంది 2 అని, దెన్ ప్రింట్ చేస్తుంది 2 ని తర్వాత దెన్ ఇంక్రిమెంట్ చేస్తుంది. సో అలా లూప్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కీ స్టెప్ ఇన్ దిస్ ప్యాటర్న్. ఓకే, విచ్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, సో ఒక లూప్ అయిపోయింది అంటే ఒక రో అయిపోయింది, ఆ రోలో ఉన్న కాలమ్స్ అన్ని ప్రింట్ చేసింది. తర్వాత మనం ఏం చేయాలి, న్యూ లైన్ కి వెళ్ళాలి. సో న్యూ లైన్ కమాండ్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు రైట్ ద కోడ్ ఫర్ దిస్. ఓకే, సో లెట్ ఇట్ మేక్ ఇట్ as so better comments. Okay, so this code will be I have to run. Okay, so 1 2 3 4 5 6 7 8 and up to 16 I have get. Then what is the next pattern we have to print? Okay, so ఈ pattern లో ఫస్ట్ రో లో ఓన్లీ 1 ప్రింట్ చేయాలి, సెకండ్ రో లో 2 and 3 and 4. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మనం, సో సేమ్ ఇక్కడ కొంచెం ఇక్కడ మనం నంబర్ పెట్టాం కాబట్టి అది ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ ని ప్రింట్ చేసి ఇంక్రిమెంట్ చేసింది. కానీ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ రోలో అంటే ఒక రోలో సేమ్ నంబరే ప్రింట్ అవ్వాలి ప్రతి కాలమ్ కి. సో అంటే మీరు ఇక్కడ ఏ వేరియబుల్ పెడితే అలా అవుతుంది. సో ఫస్ట్ కాలమ్ లో R వాల్యూ 1 అవుతుంది, దెన్ C వాల్యూ 1. సో అంటే ఫస్ట్ కాలమ్ అయిపోయేంత వరకు ఇట్ విల్ బి ఇటరేటెడ్. సో మీరు ఆ కాలమ్ ఇటరేట్ అయినా సరే ఒక వాల్యూ ఏదైతే చేంజ్ అవ్వకుండా ఉంటుందో ఆ వాల్యూని మీరు అక్కడ పెట్టాలి. సో
4 కాలమ్స్ అయ్యే వరకు ఒక వాల్యూ చేంజ్ అవ్వదు. అదేంటి? ఈ రో నంబర్. సో రో 1 అయినప్పుడు కాలమ్ విల్ బి అప్డేటెడ్ అప్ టు 4, అంటే 4 కాలమ్స్ ప్రింట్ చేస్తుంది. కానీ రో వాల్యూ అలానే ఉంటుంది, అంటే ఫస్ట్ రో మొత్తం 1 ప్రింట్ చేయాలి అని. ఓకే, సో దిస్ ఇస్ ద key step. Here you have to print that row number. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ కి మీరు ప్రింట్ చేయాల్సింది ఏంటి? బండ గుర్తు ఏంటంటే ఆ రోలో ఏంటి, ఆ రో నంబరే మీరు ప్రింట్ చేయాలి. రో 1 లో 1 ప్రింట్ చేయాలి, రో 2 లో 2 ప్రింట్ చేయాలి, రో 3 లో 3 అండ్ 4th రో లో 4 అని. సో అందుకు ఇక్కడ మీరు ఆ రోనే ప్రింట్ చేస్తే యూ విల్ గెట్ ఈజీలీ ద అవుట్పుట్. See, got it? So this is the logic behind that. Then ఇక్కడ నేను ఇంకో ప్యాటర్న్ ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న కామన్ థింగ్ ఉంది. అదేంటి? ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ లో సేమ్ వాల్యూ ఉంది. అంటే ఈ కేసులో మీరు ఏం చేయాలి? అక్కడ రో నంబర్ కాకుండా కాలమ్ ని ప్రింట్ చేయాలి. గాట్ ఇట్? అంటే ఫస్ట్ రో ఆర్ విల్ బి 1, దెన్ కాలమ్ విల్ బి 1, ఇట్ ప్రింట్స్ దట్ కాలమ్ 1. ఓకే, దెన్ C value will be updated 2, so it prints 2. Then 3, 4 like that. So 1, 2, 3, 4 print అవుతాయి. Then next R will be 2, అంటే సెకండ్ రో కి వెళ్తుంది న్యూ లైన్ లో. Then మళ్ళీ C will be start with 1 only. Then 1, 2, 3, 4 it's repeat. Got it? So this is a common thing you have to observe. Pattern అంటే ఏమీ ఉండదు. You have to observe the pattern first. Then you have to think the logic and you have to just simply write the code. That's it. You don't need to worry about the pattern. So simple గా మీరు అబ్జర్వ్ చేస్తే చాలు, మీకు ఈజీగా వస్తుంది. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ లో సేమ్ వాల్యూ మనం ప్రింట్ చేసాం. దెన్ నెక్స్ట్ ప్యాటర్న్ వీ హ్యావ్ టు ప్రింట్ వాట్? ఫస్ట్ రోలో కొన్ని నంబర్స్ ఉన్నాయి, సెకండ్ రోలో, థర్డ్ రోలో, ఫోర్త్ రోలో. సో మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రోలో ఏమేం నంబర్స్ ఉన్నాయి? 1, 3, 5, 7. Then second row lo 2, 4, 6, 8, which are even numbers, and here odd numbers. Then third row lo same మళ్ళీ odd numbers ఏ ఉన్నాయి. fourth row లో ఈవెన్ నంబర్స్, అంటే ఆ రో అనేది ఈవెన్ అయితే నేను ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. ఆడ్ అయితే నేను ఆడ్ నంబర్స్ ప్రింట్ చేయాలి, సెకండ్ పాయింట్. అండ్ దట్ టు ఇక్కడ ఏదైతే ఎండ్ అవుతుందో ఆ ఆడ్ నంబర్ తర్వాత వచ్చే ఆడ్ రోలో మళ్ళీ నెక్స్ట్ ఆడ్ నంబర్ తో నేను స్టార్ట్ చేయాలి. అంటే 7 ఎండ్ అయిపోయిన తర్వాత 9 నుంచి నేను స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. సేమ్ ఫర్ ఈవెన్ నంబర్ ఆల్సో. సో 8 తో ఎండ్ అయింది, ఇక్కడ 10 తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఫస్ట్ పాయింట్ ఆడ్ నంబర్ కి ఆడ్, ఈవెన్ నంబర్ కి ఈవెన్ ప్రింట్ చేయాలి. సో యూ కెన్ టేక్ 2 variables called odd and even, and then you have to increment that by 2. Okay, so see how we can write the code very easily. So నేను ఇక్కడ నంబర్ కాకుండా odd అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, అండ్ సేమ్ ఈవెన్ కూడా, and I have to start with number 2. Okay, then ఇక్కడ ఆర్డర్ అయితే ఒక సిరీస్ ఫామ్ చేయాలి. అంటే ఇఫ్ మన రో అనేది విల్ డివైడ్ విత్ 2 అయితే దెన్ ఐ హ్యావ్ టు ప్రింట్ హియర్ వాట్? ఈవెన్ నంబర్. అప్పుడు అది ఈవెన్ నంబర్ అని ఎప్పుడు అంటాం? డివైడ్ విత్ 2 అయితే ఈవెన్ అంటాం, అదర్వైజ్ దట్స్ అన్ ఆడ్ నంబర్. ఓకే, సో ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మనం ఇంకొకటి చేయాలి. ఇక్కడ 1 ప్రింట్ చేశాక 3 అవ్వాలి, అంటే +2 యాడ్ చేయాలి మీరు. సేమ్ 2 ప్రింట్ చేసిన తర్వాత 4 చేయాలి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ ని యాడ్ చేసిన తర్వాత దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి by 2. either this way or you can write even equals to even plus 2. Okay, either of the way is correct, both are correct. Okay, then if in case that condition is false, nothing but that is odd row, then you have to print what? Odd. You have to print odd.
what we have already taken here, right? Then so same, end with space. Okay, then same మళ్ళీ odd ను కూడా మనం ఇంక్రిమెంట్ చేయాలి by 2. Okay, so this is the way you have to write the code. Let's check the code. Got it? Yes, we have done. I think spaces correct గా లేవు. Yeah, you can go with the spaces. So 1 3 5 7 2 4 6 8, where is that? Here. And 9 11 13 15 10 12 14 16. Okay, I get that code. So this is the way you have to write the code. Okay, then నేను మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రాక్టీస్ దాట్ వన్. సో ప్రాక్టీస్, ప్యాటర్న్స్ అంటేనే ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎంత దాన్ని పిప్పి చేస్తే అప్పుడు మీకు అంత బాగా వస్తాయి ప్యాటర్న్స్. సో నేను మీకు ఒక ప్యాటర్న్ ఇస్తాను ఎగ్జాంపుల్ గా. సో ఇక్కడ 1 2 3 4, దెన్ ఇక్కడ నుంచి 5 6 7 8, and then 9 10 11 12, and then 13 14 15 and 16 you have to print. అంటే ఇలా స్టార్ట్ చేసి నథింగ్ బట్ స్నేక్ ప్యాటర్న్ లో యూ హ్యావ్ టు ప్రింట్ ద నంబర్స్. గాట్ ఇట్? సో దీన్ని ఎలా ప్రింట్ చేయాలి, ఎలా ఫామ్ చేయాలి, అండ్ లాజిక్ ఎలా రాయాలి దానికి అని మీ ఆన్సర్ ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆర్ ఇన్ కేస్ మనం లైవ్ లో దాన్ని డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ లైవ్ మనం ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు. ఓకే, until then, bye bye and happy learning all of you. I'll see you soon in the next video.